ఉంటుంది. ఆ మాట ఉంటుంది, దేవుడు మన హృదయములను ఏకరీతిగా నిర్మాణం చేశాడనే మాట అక్కడ రాయబడింది. ఏకరీతిగా అంటే ప్రతి ఒక్కరికి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి దేవుడు హార్ట్ ఇచ్చాడు. గుండె, తెలుగులో హార్ట్ అనే పదాన్ని రెండు మాటలతో మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకటి గుండె, భౌతిక సంబంధమైన గుండె, రక్త ప్రసరణకు ఉపయోగపడే గుండె మనలో ఉంది. అట్ ది సేమ్ టైం హార్ట్ అనే పదానికి మరొక ట్రాన్స్లేషన్ ఏంటంటే హృదయము. మన ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి, మన ఎమోషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు దేవుడు హృదయాన్ని నిర్మించాడు అంటే ఆ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, హృదయం అనే తలుపు నొద్ద ఉండి దేవుడు ఏం చేస్తాడంట? తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని. దేవుడు హృదయాన్ని నిర్మించాడు గనుక ఈ హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడే మన జీవితాలకు సార్థకత. మన నిన్ను ప్రక్కన పెట్టేసి దేవుని ప్రక్కన పెట్టి మరి ఏదైనా మన హృదయంలో తీసుకొచ్చామంటే అది మనకు భారమే కానీ మనకు ఆశీర్వాదము కాదు. ఒకళ్ళు ఎంతవరకు నీ హృదయాన్ని వారికి వీరికి ఇచ్చి నష్టపోయావేమో, ఈరోజు యేసేకి ఇచ్చే హృదయాన్ని ప్రభు నేను రూల్ చేస్తాడు. ఆయన సరైన విధానాన్ని నడిపిస్తాడు.